श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। సాయిరామ్ మహర్షి గారిని ఒక భక్తులు ప్రశ్న వేస్తున్నారు. సాయినాథుని ప్రాతకాలం నుంచి రాత్రి వరకు ఎలా పూజ చేయాలి? గురుదక్షిణ భిక్షలు ఎలా జరపాలి? సాయినాథుని ప్రాతకాలం నుంచి రాత్రి వరకు ఎలా పూజ చేయాలి? గురుదక్షిణ భిక్షలు ఎలా జరపాలి అని మనకి మహర్షి గారు చెప్తున్నారు. శ్రీ సాయి ఎప్పుడూ ఎల్లడలా ఉంటారు. శ్రీ సాయి ఎప్పుడూ ఎల్లడలా ఉంటారు. కానీ ఆ విషయం గుర్తుపెట్టుకున్న వారికి గుర్తుపెట్టుకున్నంత ఫలితం ఉంటుంది. ఆయన ఎప్పుడు మనతోటి, మన చుట్టూ, మన లోపల, బయట, అంతటా అన్నిట్లోనూ ఆయనే ఉన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకున్న వారికి గుర్తుపెట్టుకున్నంత ఫలితం ఉంటుంది. చంచలమైన మనస్సు గల పామరులకు బాహ్యమైన విషయాల ప్రభావమే ఎక్కువగా ఉండి ఆ విషయం గుర్తుండదు. ఇప్పుడు మనందరికీ కూడా అదే పరిస్థితి. మన మనసు చంచలంగా ఉంటుంది, నిశ్చలంగా ఉండదు. కనుక మనందరికీ చంచలంగా అంటే అనేక రకాలుగా, అనేక విధాలుగా అవసరం ఉన్నా లేకపోయినా మనసు పనిచేస్తూనే ఉంటుంది. ఇది అదేం లేదు. ఎప్పుడో జరిగినవి, జరగబోయేవి ఊహించుకుంటూ, లేకపోతే ఇప్పుడున్న ఇబ్బందులు, ఇట్లా మనసు మనం అన్నీ మనమే మన కంట్రోల్లో ఉన్నాయి అనుకున్నా కానీ మన మనసు మాత్రం మనం చెప్పిన మాట విందు. అది మెలకువలోను నిద్రలోను దాని ఇష్టం ప్రవర్తిస్తుంది. చంచలమైన మనస్సు గల పామరులకు బాహ్యమైన అంటే బయట కనపడే విషయాల మీద వాటి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. ఉండి అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు, ఎల్లడలా ఆయనే ఉన్నారు అనే విషయం మనకి అంతగా గుర్తుండదు. గుర్తుపెట్టుకున్న వారికి గుర్తుపెట్టినంత ఫలితం అంటున్నారు మాస్టర్ గారు. కానీ ఈ బయట ప్రభావమే మన మీద ఎక్కువగా ఉంది. ఎందుకని మన మనసు చంచలంగా ఉండి నిశ్చలంగా లేక ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోలేకపోవటం వల్ల. కనుక రోజంతా తమకు సద్గురు యొక్క సాన్నిధ్యం ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవడానికి ఆలంబనగా మూర్తి పూజ విధించబడింది. ఎందుకు మూర్తి పూజ విధించబడింది అంటే రోజంతా కూడా తమకు సద్గురువు యొక్క సాన్నిధ్యం ఉంటుందన్న సంగతి. ఎప్పుడు ఆయన సాన్నిధ్యం ఉంటుంది, కానీ అది మనం విస్మరించి మన పనుల్లో మనం ఉండటం వల్ల ఆ సాన్నిధ్యాన్ని మర్చిపోతూ ఉన్నాం. కనుక అది గుర్తుంచుకోవడం కోసం ఆలంబనగా మనకి దాన్ని ఒక ఆ పూజ అనే దాన్ని పెట్టుకొని, పూజ అనేది ఆలంబనగా పెట్టుకొని ఆయన్ని గుర్తు పెట్టుకోవడం కోసం మూర్తి పూజ విధించబడింది. ప్రత్యక్షంగా సాయినాథుడు మనతో ఉంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ సేవలు చేస్తామో వాటిని మందిరంలోని మూర్తికి అలానే చేయాలి అన్నారు మహర్షి గారు. మనం ఆయన పటమే కదా అనుకున్నప్పుడు ఏం చేస్తాం? మనకి ఏదో మనసు పొంగి ఒక సత్వగుణం లోపల కొంచెం పనిచేయగానే కొంచెంసేపు పారాయణ చేసుకుందాం, అది వాడు పూజ చేసుకుందాం, అది వాడు దీపం పెడదాం అనిపిస్తుంది. అలా కాకుండా ఎక్కువ రజోగుణం తమగుణం పనిచేస్తున్నప్పుడు మనం ఇంకా చేయాలి, ఇంకా ఇచ్చేయాలి, ఇక్కడే ఉన్నాం, అక్కడే ఉన్నాం అని. లేదు, తమగుణం పనిచేసి ఇంకా విపరీతంగా పనిచేసింది అనుకోండి, అసలు ఆయన గుర్తుకే రాడు. అందుకని మొదట అంతటా ఆయనే ఉన్నాడన్న విషయాన్ని మనకి చంచలంగా ఉన్న మనస్సు స్థిరంగా ఆయన మీద నిలవనీయకుండా ఇలా పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయన్ని మనం గుర్తుపెట్టుకోవటానికి ఆలంబనగా పూజ విధించబడింది. అది మనం పూజ ఎందుకు చేస్తున్నాం అంటే మన ఉనికికి ఆయనే కారణం, మనలో జరిగే ప్రతి క్రియకి ఆయనే కారణం, మనలోనూ అందరిలోనూ. నేనేమి చేసుకోకపోయినా అన్ని నాలో జరిపించేది ఆయనే. మనం ఆయన నమ్మినా నమ్మకపోయినా ఆయన మాత్రం మన మీద జాలిపడి చేస్తూనే ఉంటాడు. నేను నమ్మను కదా, ఆయన నాకు ఎందుకు చేయకుండా ఉండొచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ అంత పరిమితమైన బుద్ధి కాదు అయింది. తండ్రిని తల్లిని ధిక్కరించినంత మాత్రం పిల్లల్ని వదిలేరు కదా. అట్లాగే ఆయన కూడా చేస్తూనే ఉంటారు. అది తెలిసినప్పుడు, అవగాహన కలిగినప్పుడు అన్నీ నిర్వహించే ఆయనకి మనం ఆయనకి కాకపోతే ఎవరిని పూజిస్తాం అనే విషయంతో ఆ పూజ చేస్తూ ఆయన సాన్నిధ్యాన్ని మనం పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మాస్టర్ గారు. ప్రత్యక్షంగా సాయినాథుడు మనతో ఉంటే బాబా ఏం చేస్తున్నారు? ఆయనకి, ఆయన పటానికి, ఆయన విగ్రహానికి భేదమే లేదని భక్తులకి ఎన్నో అనుభవాలు ఇచ్చారు, ఇస్తూ ఉన్నారు, ఇస్తూనే ఉంటారు. బాబా యొక్క అవతార యొక్క విశిష్టతే అది. అందుకని ఆయన ప్రత్యక్షంగానే మనతో ఉంటే ఆయనకి ఎలాంటి చేస్తాము? ఇప్పుడు ఇంట్లో వచ్చి మనకి ఇష్టమైన వాళ్ళు, పెద్దవాళ్ళు కూర్చున్నారు అనుకోండి, ఎంత ఇష్టంగా చేస్తాం. అదే వాళ్ళ పటం ఉంటే మనం చేయం. కానీ బాబా దగ్గరికి ఏంటి? ఆయన పటానికి ఆయనకి భేదమే లేదు. అందుకని మనకి ఇష్టమైన ఆయన మూర్తి మన ఇంట్లో ఉన్నప్పుడు స్వయంగా బాబానే వచ్చి కూర్చుంటే మనం ఎన్ని సేవలు చేయాలని మనం తపన పడుతూ ఆయనకి చేయాలని ఇష్టపడుతూ ఉంటామో అవన్నిటినీ అలానే చేయాలి. అలానే మందిరంలో కూడా
అది విగ్రహం అన్న విషయాన్ని మర్చిపోయి ఆయన స్వయంగా ఉన్నారు అక్కడ. నా కళ్ళకి ఆయన విగ్రహంగా ఉన్నారు, కానీ ఆయన విగ్రహంలో నుంచి కూడా అనుభవాలు ఇస్తూనే ఉన్నారు. ఇంట్లో పూజ చేసుకుని నైవేద్యం మర్చిపోతే బాబా దగ్గరికి రాగానే బాబా గుర్తు చేసేవారు. అట్లాగే పూజ చేసి పూజలో తాంబూలం మర్చిపోతే బాబా అడుగుతూ ఉన్నారు, పూజ అంతా చేసావు కానీ తాంబూలం మర్చిపోయావే అన్నారు. అంటే మనం ఆయన పటం అనుకుంటున్నాం, విగ్రహం అనుకుంటున్నాం, ఆయన మాత్రం దానిలో నుంచి అన్ని స్వీకరిస్తూ ఉన్నారు. పటానికి ఆయనకి భేదమే లేదు. అందుకే మహర్షి గారు అంటారు, మనం చేసే ప్రార్థన నిజమైన ప్రార్థన ఎలా అవుతుందంటే, బాబా నీ వైపు నుంచి ఏ లోపం లేదు, నా వైపే అంత లోపం. నువ్వు ఎంత చూసినా కానీ నాకు పటంగాను విగ్రహాన్ని కనపడుతున్నావు. నాలో ఈ చంచలత్వం వల్ల, మనసు నిలవకపోవటం వల్ల నేను గుర్తించలేకపోతున్నాను. కనుక దయచేసి నాకు అటువంటి అనుభవాన్ని ప్రసాదించమని ఆయన కోరుకోవచ్చట. అది నిజమైన ప్రార్థన. మన ప్రార్థన ఎలా ఉంటాయంటే లిస్టు చదువుతాం, కానీ ఇందాక మనం చేసిన ప్రార్థనలో చూడండి, లిస్టు కాదు, ఆత్మోద్ధరణ కోసం, దానికోసం చేస్తూ ఉన్నాం. కనుక ఆయన ప్రత్యక్షంగా ఉంటే, బాబా వచ్చి ఇప్పుడు మన ఇంట్లో కూర్చుంటే ఎలాంటి సేవలు చేస్తామో అలాంటి సేవలే వాటిని మందిరంలో కూడా మూర్తికి అలానే చేయాలి. నిద్ర లేవగానే ఎంతటి మహనీయుడు మన చెంతనున్నాడో గుర్తు రావాలి. నిద్ర లేవగానే ఇప్పుడు మన ఇంట్లో బాబా పటం ఉంది, నిద్ర లేవగానే మనం ఏం చేస్తాం, మనం కాఫీ తాగుదామా, బ్రష్ చేసుకుందామనే ఉంటుంది. కానీ అక్కడ బాబా ఉన్నారు, ముందు ఆయనకి నమస్కారం చేసుకుందాం, బాబాకి ఏం కావాలో చూద్దాం. ఇప్పుడు అది వస్తుంది, మనకంటే ఆయనే ఎక్కువ మనకి ఫస్ట్ గుర్తు రావాలి. మన ఇంట్లో ఎంతటి మహనీయుడు ఉన్నాడు. ఇప్పుడు స్వామీజీ అయినా అంతే, మీరు ఇక్కడ నివేదన ఇవ్వక్కర్లేదు, ఇంటి దగ్గర ఇస్తే నాకు నివేదన ఇచ్చినట్టే అని చెప్తూ ఉన్నారు. చేతి వాసన కూడా చూపించేవారట. ఆకలి కానీ త్వరగా వంట చేయని చెప్పి శేఖర్తో అని, మళ్ళీ సిద్ధమైంది స్వామి అనగానే ఇప్పుడే భోజనం అయిపోయింది ఆల్రెడీ అని చెప్పి నాకు చక్కగా వేడి వేడి పాయసము జీడిపప్పు వేసి పెట్టారని చెప్పి ఆయన చేయి చూపించేవారట. అంటే ఏంటి, మనం చేసే నివేదన ప్రత్యక్షంగా ఆయన స్వీకరిస్తూ ఉన్నారు. పటమని మనం అనుకుంటూ ఉన్నాం, ప్రత్యక్షంగా ఆయన ఉన్నారని అనుభవాలు ఇస్తూ ఉన్నారు. అందుకని నిద్ర లేవగానే ఎంతటి మహనీయుడు చెంతనున్నాడో గుర్తు రావాలి. అదే ప్రాతస్మరణమైన ధ్యానం. తర్వాత సర్వము సిద్ధం చేసి నిత్యకృత్యానికి నిద్రలేమ్మని ప్రార్థించాలి. మనం బాబాకి కాకడహారతి చేయటం, ఇవన్నీ మహర్షి గారు అంటారు, ఆయనకి నిజంగా మనం నిద్రలేతే కానీ లేవని వారు కాదు. ఆయన మనలో ఆ భావాన్ని మేలుకొల్పమంటున్నారు. సాయి మనలోనే ఉన్నారు అనే భావాన్ని మేలుకొల్పడమే మనం చేసే సేవలన్నీ కూడా. ఆయన మనం నిద్ర లేకపోతే, ఆయన అట్లా నిద్రపోతే ప్రపంచం అంతా ఏమైపోతుంది. కనుక చేసే సేవ ఎందుకు చేస్తున్నాం, మన ఉన్నతి కోసం చేస్తున్నాం, మనలో ఆయన ఉన్నారనే విషయాన్ని మేల్కొల్పడం కోసం చేస్తూ ఉన్నాం. అందుకని పొద్దునే ప్రాతస్మరణ ధ్యానం అయిపోయిన తర్వాత సర్వం సిద్ధం చేసి నిత్యకృత్యానికి నిద్రలేమ్మని బాబాని ప్రార్థించాలి. మనం నిత్యకృత్యాలు తీర్చుకుని, అంటే ఆయన నిద్రలేపి ఆయనకి అలా ప్రార్థించిన తర్వాత మనం నిత్యకృత్యాలు తీర్చుకొని బాహ్యాంతరాలను శుద్ధి చేసుకొని వారి సేవకు ఉపక్రమించాలి. ఆయన నిద్రలేపి, అందుకే మనం లీలామృతంలో చూస్తాం, నిద్ర లేవగానే బాబా దగ్గరికి వెళ్ళిపోయారంట వారు. వెళ్ళిపోయి అంటే బ్రష్ చేసుకోవడం ఇలాంటివి కూడా లేవు, నిద్ర లేవడం, బాబా దగ్గరికి వెళ్ళడం, అక్కడ కూర్చొని హారతి అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పనులు మొదలు పెట్టుకునేవారట. అందుకని ఆయనకి ముందు సేవ చేసి అలాంటి దాన్ని మనం తర్వాత చేసుకోవాలి. తర్వాత మన నిత్యకృత్యాలు తీర్చుకొని బాహ్యాంతరాలను శుద్ధి చేసుకొని వారి సేవకు ఉపక్రమించాలి. అప్పుడు చేసే సేవనే 16 ఉపచారాలుగా పూజా విధానం రూపొందించింది. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి పూజ, అందులో ప్రతి ఒక్కటి మనం చేసుకుంటూ ఉంటాం. చూడండి, ప్రతి ఒక్కటి కూడా మన దేహాన్ని మనం పూజించుకుంటూ ఉంటాం. అందుకని అదేంటండి ఆయన పూజించడం ఏంటి అంటే, మనం సేవకి పేర్లు పెట్టకుండా మనం చేసుకునేవన్నీ అవే. స్నానం, నైవేద్యం, గంధం అంటే పెర్ఫ్యూము, ఇట్లా ప్రతి ఒక్కటి ఇందులో దేనికి మనం తక్కువ చేయం. 4 సార్లు కాఫీ అంటే మన దేహాన్ని మనం పూజించుకుంటూ ఉన్నప్పుడు మనకేం అనిపించట్లేదు. కానీ అదే ఇన్ని నిర్వహిస్తున్న ఆ మూర్తిని మనలో మన జీవితాన్ని ఇచ్చి మనకి శ్వాసని మనం తీసుకోపోయినా ఆయనే తీస్తూ ఉన్న, ఆయనకి చేస్తున్నప్పుడు మాత్రం అదేంటండి పొద్దున్న చేసాక పూజ మళ్ళీ చేయాలా, మళ్ళీ రాత్రి చేయాలా, ఇప్పుడేం కోరికలు లేవే, ఇప్పుడేం కష్టాలు లేవే, పూజ చేయాలా అనే విధంగా మనకి అలా అయిపోయింది. కానీ నా ఉనికికి, నేను ఇలా నిలిచి ఉండటానికి, నాలో జరిగే క్రియకి ఆయనే కారణం. మరి నేనేం చేయట్లేదు కదా, చేయకుండా జరుగుతూ ఉన్నాయి కదా. అందుకని ఆ కృతజ్ఞతతోటి ఇదంతా నిర్వహిస్తూ నన్ను నడిపిస్తూ ఉన్నవాడు ఆయన. అందుకు మనం చేయాలి. అట్లా ముందు వారికి అలాంటి దాన్ని చేసి తర్వాత మనం శుద్ధి చేసుకొని మళ్ళీ ఆయన సేవకు ఉపక్రమించాలి. అప్పుడు చేసే సేవనే 16 ఉపచారాలుగా పూజా విధానం రూపొందించింది. గృహస్థు ధర్మాలను నిర్వర్తించుకోవాల్సిన అవసరం
రోజుకు 2-3 సార్లు మాత్రమే పరిమిత సమయాల్లో పూజ చేస్తాం. మనకేమైంది, మనం గృహస్థలం అవ్వటం వల్ల మనకి ఇంకా సాధన ఇదొక్కటే కాకుండా మనకి ఇంకా ఎన్నో పనులు ఉండటం వల్ల మనకి కనీసం రోజుకు 2-3 సార్లైనా, అంటే ఉదయం, మధ్యాహ్నం, ఆ త్రిసంధ్యల్లోనూ ఇట్లా చేసుకోవటం మనకి విధించబడింది. అందుకని బాబా కూడా మనకి ఎట్లా చేశారు, ఉదయం కాకడ హారతి, మధ్యాహ్న హారతి, సాయంత్రం హారతి, కనీసం రోజుకి 4 సార్లైనా మనం, రాత్రి చేయలేకపోయినా కనీసం 3 సార్లైనా ఈ త్రిసంధ్యల్లోనైనా ఆయన్ని స్మరించుకోవడం. అందుకని గృహస్థులుగా మనకి అది విధించబడింది. అందుకని సాధ్యమైనంత వరకు ఆ సమయాల్లో, అవి ఉత్తమమైన సమయాలు అనమాట, త్రిసంధ్యల్లో మనం కనీసం ఆ సమయంలో బాబాకి క్లుప్తంగానైనా పూజ చేసుకొని హారతి చేసుకోవటం. అందుకని గృహస్థ ధర్మాలను నిర్వర్తించుకోవలసిన అవసరం వల్ల రోజుకు 2-3 సార్లు మాత్రమే పరిమిత సమయాల్లో పూజ చేస్తాం. కానీ పూజయే తన విధిగా కల అర్చకుడు కానీ, లేక అవకాశం కలిగినప్పుడు మనం కానీ ఉదయం నుండి సాయంత్రం వరకు మనం చేసుకునే ఉపచారాలన్నింటినీ వారికి ఆ సమయాలలో అలానే చేయాలి. నాకైతే అన్నీ అవసరం, ఇట్లా అప్పుడు నాకు కాఫీ తప్పకుండా ఉండలేనండి, లేకపోతే నేను ఈ టైంలో భోజనం చెప్పిన ఉండలేనండి, ఇలాంటివి మనకు వర్తించినప్పుడు ఆయన కూడా వర్తిస్తాయి కదా. అన్ని సేవలు మనకి వీలైనప్పుడు ఖాళీగా, రోజు ఆఫీస్ ఉంది, ఈ సమయంలో నాకు కుదరదు పూజ చేయటం, కానీ వాళ్ళు ఖాళీగా ఉన్నాను, అలాంటప్పుడు మనకి ప్రాధాన్యత ఇవ్వడం కంటే కూడా ఆయనకి ప్రాధాన్యతనిచ్చి ఆయనకి పూజ చేసుకొని ఆ తర్వాత మనం చేసుకోవటం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, మనం ఇట్లా గృహస్థిగా కాకుండా ఆయనకి పూజ చేయటమే తన విధిగా, అంటే ఇప్పుడు పూజారి ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏంటి ప్రొఫెషనే అది, ఆయన వర్కే అది. అలాంటి వాడు ఏదో మనలాగా ఊరికే చేసేసి పక్కన కూర్చున్నాడు అనుకోండి, ఉపయోగమే లేదు. అందుకని ఇక్కడ మాస్టర్ గారు అంటున్నారు, పూజయే తన విధిగా కల అర్చకుడు కానీ, లేక అవకాశం కలిగినప్పుడు మనం కానీ ఉదయం నుండి సాయంత్రం వరకు మనం చేసుకునే ఉపచారాలన్నింటినీ కూడా వారికి ఆయా సమయాలలో అలానే చేయాలి. మన స్నానం అయ్యాక అంత వివరంగాను వారికి స్నానం చేయించాలి. బాబా కూడా ఏదో స్నానం సమర్పయామి కాకుండా నిజంగా మానసికంగా ఆయనకి ఒక్కొక్కటి చేస్తూ, ఇప్పుడు మనం ఇందాక పాద్యం సమర్పయామి అన్నప్పుడు నిజంగా ఆయన పాదాలు కడిగి మనం పాదతీర్థం తీసుకున్నది మనస స్మరించాలన్నమాట. ఆయనకి నిజంగా ఆయనకి అక్కడ పాదాలు కడిగాం, ఒక్క నిమిషం అయినా సరే అదిగో స్వామికి పాదాలు కడిగాం, మళ్ళీ అది తీర్థంగా తీసుకున్నాం అనేంత భావం మనసుకు రావాలి. అంతేగాని స్నానం సమర్పయామి లేదా పాద్యం సమర్పయామి అన్నాం అనుకోండి, ఉపయోగమే ఉండదు. అంటే మానసికంగా మనం ఎంతగా చేయగలమో అంతగా చేసుకుంటూ ఉండాలి. అందుకని అంత వివరంగా, ఇప్పుడు మనకి ఎవరైనా ఇంటికి పిలిచి లేకపోతే భోజనం పెట్టి తినేసేయండి అని చెప్పి టకటక నోట్లో పెడుతున్నారు అనుకోండి, లేకపోతే ప్లేట్లు వేసేస్తున్నారు అనుకోండి, మనం ఎలా తింటాం? అందుకని బాబాకి నివేదన చేసేటప్పుడు కానీ మనం ఎలా చేస్తాం? మనకి ఎవరన్నా కనుక అలా త్వరగా తినేసేయండి అని చెప్పి ప్లేట్లు అన్ని తోసేస్తూ ఉన్నారనుకోండి, మనం తినగలమా? అందుకని మనకి వీలైనప్పుడు అంత వివరంగా, లేదు మనకి సమయం లేదు, అందుకని బాబాకి అట్లా దగ్గరికి తీసుకున్న తర్వాత నైవేద్యం చేయొచ్చు. అలాగని సమయం ఉండి కూడా మనం ఎంతసేపు ఏం చేస్తామండి అని అనుకున్నాం అనుకోండి, ఉపయోగం లేదు. అందుకని అంత వివరంగాను మనకైతే మనం ఎలా చేసుకుంటున్నాం, ప్లేట్లో పెట్టేసుకుని ఒకసారి మనం అన్ని కలిపేసుకుని తినం కదా, వివరంగా తింటాం కదా ఒక్కోటి, అలానే బాబా కూడా అలానే నైవేద్యం చేయాలి. అందుకని మన స్నానం అయ్యాక అంత వివరంగాను వారికి స్నానం చేయించాలి. మన భోజనానికి ముందు అంత వివరంగాను వారికి నైవేద్యం ఇవ్వాలి. అన్ని రూపాల్లో ఉండి ఇన్ని జీవుల రూపంలో ఇంత సృష్టిలో ఇంత చేస్తూ ఉండబట్టి మనం ఈరోజు తినటానికి మన ప్లేట్లో ఇలా ముద్దలు వస్తూ ఉన్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే, ప్రతి ఒక్కటి కూడా ఇన్ని జీవుల యొక్క సమిష్టి కృషి వల్ల మనం ఈరోజు తినగలుగుతూ ఉన్నాం అనే విషయాన్ని కనుక గుర్తుపెట్టుకున్నప్పుడు, ఇన్ని రూపాల్లో నిజంగా ఆయన మనకి సేవ చేస్తూ ఉన్నాడు. ఆ కృతజ్ఞతతోటి ముందు ఆయనకి మనం సమర్పించి నైవేద్యం ఇచ్చి దాన్ని ప్రసాదంగా తీసుకుంటాం. భోజనం అయ్యాక నిజమైన సత్పురుషుడు పగలు నిద్రించడు. అందువల్ల భోజనం అయ్యాక మనం కూడా ఆయన సన్నిధిలో సద్గ్రంథ పఠనమో శ్రవణమో చేయాలి. భోజనం అయిపోయింది కొంచెం విశ్రమిద్దామని ఉండదు. ఎందుకని బాబా ఏ రోజు ఆయన పగలెప్పుడు వెన్ను వాల్చలేదు, ఎప్పుడూ కూడా అలా కూర్చొనే ఉండేవారు తప్పించి, తర్వాత భక్తులు విశ్రాంతి ఇచ్చిన ఆయన కూర్చొని ఆ పరదా కట్టినా కానీ బాబా కూర్చొని ఆ నాణాలన్నీ తీసి రుదుతూ ఉండేవారట. అలా విశ్రాంతి భక్తుడిచ్చారే తప్పించి ఆయనకి అలాంటివి ఏమీ లేవు. కనుక ఆయన నిద్రించడు కనుక మనం కూడా భోజనం చేయగానే నిద్రించకుండా కొంతసేపు సద్గ్రంథం, ఆయన యొక్క చరిత్ర లేకపోతే ఇట్లా మనం కూడా పఠనము శ్రవణము చేయాలి. రాత్రి
వారిని నిద్రపుచ్చాకనే మనము భగవత్ స్మరణతో నిద్రించాలి. బాబాకి హారతి చేసి ఆయన నిద్రపుచ్చి ఆ తర్వాత ఆ స్మరణతో మనం నిద్రించాలి. ఇది మన శరీరాన్ని వారి సేవకు అర్పించడం అంటే. అంటే బాబా ప్రత్యక్షంగా మనతో ఉంటే ఎలా చేస్తామో పటంతో రూపంలో ఉన్నా అలానే చేయాలి. ఎందుకని పటానికి ఆయనకి భేదం. మనం పటం అనే పదం వాడుతూ ఉన్నాం, ఆయన చైతన్య స్వరూపుడు ఎక్కడ ఉన్నారు. అందుకని వారి నిద్రపుచ్చాకనే మనం ఆ స్మరణతో నిద్రించాలి. ఇది మన శరీరాన్ని వారి సేవకు అర్పించడం అంటే. అంతే తప్పించి మనకి ఇష్టమైన వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు చేసామనుకోండి, వారి సేవకు అర్పించడం అనేది సరిపడదు. వారి బోధలు మననం చేసుకొని మన ప్రవర్తనను మనోభావాలను సంస్కరించుకోవడమే, వారిని ధ్యానించడమే మనసు అర్పించడం అనే మంత్రపుష్పం. శరీరాన్ని ఈ విధంగా అర్పిస్తూ ఉన్నాం. వారి బోధన మననం చేసుకొని మన ప్రవర్తనను మనోభావాలను సంస్కరించుకొనడమే, వారిని ధ్యానించడమే మనసుని అర్పించడం అనే మంత్రపుష్పం. అంటే శరీరాన్ని అర్పించడానికి సేవలు ఎలా చేయాలో చెప్పారు. మనసుని అర్పించాలంటే వారు చెప్పిన వాటిని మనం బాబా మాటల్ని బోధల్ని స్మరించుకొని మన ప్రవర్తనని మన మనోభావాలని సంస్కరించుకుంటూ వారిని ధ్యానించుకోవడమే మనసుని ఆయనకి అర్పించడం అనే మంత్రపుష్పం. వారి లీలలను బోధనలను ప్రక్కవారికి తెలిపి లోక కళ్యాణానికి తోడ్పడడం, మహాత్ములను చక్కగా ప్రశ్నించి సద్విషయం తెలుసుకొనడం, సద్భావంతో సాటివారితో మాట్లాడటం వాచికమైన సేవలవుతాయి. దేహంతో శరీరంతో చెప్పారు ఎలా చేయాలో సేవలు. మనసుతో చేయాలంటే ధ్యానించడం, ఆయన్ని స్మరణ చేయటం, ఆయన లీలలు పఠనం చేసుకోవటం, తర్వాత బాబా చెప్పిన బోధల్ని అనుసరించి మనలో ఉన్న భావాలని సంస్కరించుకుంటూ మనలోని బలహీనతల్ని మార్చుకుంటూ ఆయన్ని ధ్యానించడమే మనసును అర్పించడం అనే మంత్రపుష్పం. అది కాకుండా వాచికంగా అంటే వారి లీలలను బోధనలను ప్రక్కవారికి తెలిపి లోక కళ్యాణానికి తోడ్పడడం, మహాత్ములను చక్కగా ప్రశ్నించి సద్విషయం తెలుసుకొనడం, సద్భావంతో సాటివారితో మాట్లాడటం. అంటే మనం ఎన్ని పనులు చేసినా మళ్ళీ ఈ వాచికంగా చేయలేదనుకోండి, మనకి నష్టపోయేది అక్కడే. మనం ఎన్ని చేసుకుంటూ ఉన్నా అన్ని తీసుకొని లోపలేయడం, దానికి చిల్లు పెట్టామనుకోండి ఏమవుతుంది, మొత్తం వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని మనకి ఎక్కువ లీకేజ్ ఎక్కడ ఉంటుందంటే వాచికంలోనే. అందుకని ఏమంటూ ఉన్నారు, చక్కగా సద్భావంతో సాటివారితో మాట్లాడటం. వాళ్ళ భావానికి వాళ్ళకి ఫలితం ఉంటుంది, మన భావానికే మనకి ఫలితం ఉంటుంది. వాడు దుర్మార్గుడండి, వాడితో మంచిగా ఎట్లా మాట్లాడటం, వాడు మంచివాడైతే నువ్వేముంది అందరూ మంచిగానే ఉంటాం. మనం ఎప్పుడు క్వాలిఫైయర్స్ పెడుతూ ఉంటాం, వాళ్ళు కనుక మంచిగా ఉంటే మంచిగా మాట్లాడవచ్చు అని. వాళ్ళు మంచిగా ఉంటే మనం మంచిగా ఉండాల్సిన అవసరం లేదు, అందరూ మంచిగానే ఉంటారు. వాళ్ళ భావంతో సంబంధం లేకుండా మన సంకల్పం మన భావమే మనకి ముఖ్యం. వాళ్ళు ఎలాంటి దాంతో మనకి ఫలితం ఉండదు. మనం ఎలా మాట్లాడతాం, మనం ఎలా ప్రవర్తిస్తాం, మన భావాలు ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టే మనకి ఫలితం. కనుక మనం సాటి వారితో సద్భావంతో మాట్లాడటం, ఇవి వాచకమైన సేవలు అవుతాయి. ఇట్టి శ్రద్ధతో జీవితం అంతా గడపడమే మానసికమైన దక్షిణ. ఏమండి ఇది ఒక్కరోజు చేస్తే సరిపోతుందా, నాకు సెలవు ఉన్న రోజు శనివారం చేస్తారంటే మిగిలిన రోజు మామూలుగా ఉంటాయా, సరిపోతుందా అంటే బాబా దగ్గర చెల్లదు. అందుకని ఇలాంటి భావంతో జీవిస్తూ ఉండడం, ఇట్టి శ్రద్ధతో జీవితం అంతా గడపడమే మానసికమైన దక్షిణ. అంటే ఏంటి, మనకి ఇది కష్టంగా అనిపించిందంటే మనకి ఇష్టం లేనట్టు. ఇష్టమైంది అనుకోండి ఆ జీవితం సహజమైపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మనకి తెచ్చి పెట్టుకోవడం లాగా అవుతుంది. అయ్యో నేను కట్టేసుకుని ఉన్నానండి మాట్లాడకుండా, సహజం కాలేదు. నాకు నోటి మీదకి వచ్చేసింది అందామని, కానీ బాబా గుర్తొచ్చి అనలేదు అని బలంగా ఆపుతున్నామే తప్పించి సహజంగా అనాల్సిన అవసరమే లేదు. వాళ్ళ భావం వాళ్ళకు ఉంటుంది, మన భావం కదా బాబా చూసేది. ప్రపంచం తలకిందులు కానివ్వు, నువ్వు రుజు మార్గాన్ని వెళ్ళమని చెప్తున్నారు బాబా, సత్యాన్ని అండి పెట్టుకోమన్నారు. వాళ్ళు చేసిన పనికి వాళ్ళు ఫలితం పొందుతారు. మనం మంచి భావంతో చేస్తూ ఉన్నా వాళ్ళు వేరే భావంతో చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు చేసిన భావానికి వాళ్ళకి ఫలితం వస్తుంది, మన భావానికి మనకి ఫలితం వస్తుంది. అందుకని అది గుర్తుపెట్టుకొని మనం జీవితం అంతా చేయాలండి అంటే ఏంటి, మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేక మనం దాని నుంచి విడిగా ఉండి ఇప్పుడు దానిలోకి ఏదో మళ్ళీ ఆ ఫ్రేమ్ వర్క్లోకి వెళ్ళడానికి కష్టపడినట్టుగా ఉంటుంది. అంటే సహజం కాకుండా ఇది మనకి సహజం అవ్వాలి. ఎందుకు పూజ చేయాలి, ఇందుకోసం చేయాలి. ఎందుకు నైవేద్యం బయట పెట్టాలి, లేకపోతే బాబా బయట ఎందుకు పెట్టమన్నారు అంటే ఇన్ని జీవుల యొక్క సమిష్టి కృషి వల్ల నేను తినగలుగుతున్నాను. బాబా ఇలా చేయబట్టి కదా
భగవంతుడు ఇలా చేపట్టి కదా మనం ఈరోజు పాలు తాగుతూ ఉన్నాం, లేదా కాఫీ తాగలుగుతున్నాం. అంటే ఇన్ని జీవుల, నేనేదో ఆఫీస్లోకి వెళ్ళి ఒక కంప్యూటర్ మీద ఒక ప్రోగ్రామ్ రాసేస్తే మనకి సృష్టిలో రైస్ అంతా ఏర్పడిపోయి ధాన్యం ఏర్పడిపోతుందా? ఒక్కటి కూడా ఏర్పడదు. మనం ఎంత మేధావులు అనుకొని కొన్ని కొత్తవి నేర్చుకుని చేసినా కానీ ఒక్క ధాన్యం గింజ మొలవుతుంది. అంటే మనం చేసే పని దేనికి పనికి వస్తుంది? మనల్ని మనం పోషించుకోవడానికి. కానీ నిజంగా మనం నిలిపేది ఆహారం. ఇదంతా ఎట్లా వస్తుంది? ఇన్ని జీవరాశుల సమిష్టి కృషి. కనీసం మనం కృతజ్ఞత కూడా జీవించలేకపోతే మనం గొప్పగా చేయగలం చెప్పుకోవడం మనల్ని మనం అవహేళన చేసుకున్నట్లే అనమాట. అంటే కనీసం కృతజ్ఞతతో ఉండటం కూడా ఇన్ని రీతిలా మనకి హెల్ప్ చేస్తూ ఉంటే, అది చూడండి ఆఫీస్లో ఉంటాం కృతజ్ఞతతో. ఎందుకని? అమ్మో అది పోతే జాబ్ పోతుందేమని భయం ఉంటుంది కనుక. కానీ ఆయన అన్నీ మనకి ఫ్రీగా ఇచ్చి అన్ని రూపాయల సేవ చేస్తూ ఉంటే ఆయన గుర్తుంచుకోవడానికి మనకి ఇవన్నీ ఎవరు చేస్తారండి అనిపిస్తుంది మనకి. అందుకని ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకొని ఇది సహజంగా మనకి ఏర్పడేట్లుగా జీవించటం, ఇట్లాంటి శ్రద్ధతో జీవితం అంతా గడవడమే మానసికమైన దక్షిణ, బాబాడినటువంటి దక్షిణ. మనం ఆర్జించిన ధనాన్ని ఆయన బోధించి ఆచరించి చూపిన ఈ ధర్మంతో సాటి వారిని ప్రభావితం చేయడానికి, నిరుపేదలకు పరమేశ్వరార్పణ బుద్ధితో అన్న వస్త్రాలు ఇవ్వడానికి వినియోగించడమే దక్షిణ సమర్పణ. బాబా దగ్గరికి వచ్చిన ధనాన్ని అంతా ఆయన ఎలా వినియోగించారు, ఆయన ఆచరించి ఎలా చూపారు మనకి. వచ్చిన దక్షిణ అంతా రోజుకి 400-500 రూపాయలు దక్షిణ వస్తే ఆ రోజుల్లో మళ్ళీ జోబులు ఖాళీ చేసుకొని కూర్చునేవారట. అంటే మనమైతే ఏం చేస్తాం? ఇది పెట్టేసి అక్కడ కొందాం, ఇక్కడ కొందాం, ఏర్పరుద్దాం భక్తుల కోసం అని ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. కానీ ఆయన ఎలా ఉన్నారు? ఎన్ని వచ్చినా కానీ పంచివేసి అందరికీ వచ్చిన వారికి అవసరమైతే స్వయంగా ఆయనే వంట చేసి దినుసులు కొనుక్కొచ్చి వంట చేసి పెట్టి మరి ఆయనకేమో భిక్షకు వెళ్తూ ఉన్నారు, వచ్చిన వాళ్ళకేమో ఆయనే వండి పెట్టి చేసి పెడుతూ ఉన్నారు, వచ్చిన దక్షిణంతా పనిచేస్తూ ఉన్నారు. అందుకనే ఎట్లా చేయాలట మనం చేసేటప్పుడు కూడా నా దగ్గర ఉందండి ఏం చేస్తాం, ఇస్తే మనం చేసిన తప్పులు పోతాయేమో, ఇలా కాదు. పరమేశ్వరార్పణ బుద్ధితో భగవంతుడు మనకి చేసుకునే అవకాశం ఇచ్చాడు. తినలేని వాళ్ళని చూసినప్పుడు మనకి ఏం గుర్తు రావాలి? భగవంతుడు మనకి తినే అవకాశం ఇచ్చారు, అది గుర్తు రావాలి. కానీ మనం ఏదో గొప్పవాళ్ళం, మనం ఏదో సిరిగల వాళ్ళం అనుకున్నాం అనుకోండి, ఒక్క మొట్టిగా వేస్తే మళ్ళీ ఎక్కడో ఉంటాం. అందుకని ఆ భావంతో కాకుండా భగవంతుడు మనకి ఇలా ఉండే అవకాశం ఇచ్చారు. లేని వారిని చూసినప్పుడు ఆ రూపంలో ఉన్న ఆయనకి మనం ఇవ్వాలనే భావన, సమర్పణ భావన రావాలి తప్పించి నా దగ్గర ఉంది కదా గొప్పగా చెప్పుకోవడానికో ఇలా ఇచ్చామనుకోండి దానికి తగిన ఫలితమే వస్తుంది కానీ భగవంతుడికి చెందదనమాట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఆయన ఆచరించి చూపినటువంటి ఈ ధర్మంతో సాటి వారిని ప్రభావితులను చేయడానికి, నిరుపేదలకు పరమేశ్వరార్పణ బుద్ధితో అన్నవస్త్రాలు ఇవ్వడానికి వినియోగించడమే దక్షిణ సమర్పణ. మరియు భిక్ష జీవితంలో అనివార్యంగా కలిగే కష్ట నష్టాల నడుమ ఈ జీవిత విధానాన్ని మరవకుండటమే నిష్ట. అంటే కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఇట్లాంటి జీవిత విధానం. ఇప్పుడు మనకి మాస్టర్ గారు చెప్పినటువంటి శారీరకంగా బాబాకి సేవ చేయడం అంటే మానసికంగా, వాచికంగా, అలాగే మనకు కలిగిన సంపదని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో వీటిని మర్చిపోకుండా జీవిస్తూ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఇవన్నీ ఇప్పుడు కుదరట్లేదండి, మేమే ఇబ్బందులోనూ, ఇవన్నీ ఎక్కడ చేస్తాం అని అన్నాం అనుకోండి, అంటే కంఫర్ట్గా ఉన్నప్పుడు చేస్తేనే అన్నట్టుగా అవుతుంది మనకి. అలా కాకుండా ఎటువంటి పరిస్థితిలోనైనా అలాంటి జీవిత విధానాన్ని అనివార్యంగా కలిగే కష్ట నష్టాల నడుమ ఈ జీవిత విధానాన్ని మరవకుండటమే నిష్ట. బాబా అడుగుతున్నదే నిష్ట, సబూరి. ఆ నిష్ట అంటే అది సబూరులతో జీవించడం. అంటే ఇలా జీవిస్తే అవాంఛనీయమైన మనోభావాలకు తావుండదు. ఎందుకని ధర్మంగా జీవించడం అలవాటు చేసుకుంటే ఇంకా అవాంఛనీయమైన వాటికి తావుండదు అంటున్నారు మాస్టర్ గారు. క్రమంగా ఇంద్రియ మనోజయం దానికే అదే సిద్ధిస్తుంది. ఎప్పుడైతే మనం ఈ భావంతో అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు, మనం చేసేది మానసికంగా, వాచికంగా, శారీరకంగా ఆయనకి సేవ చేస్తూ మన జీవిత విధానాన్ని ఇలా మనం మార్చుకొని పక్కన వాళ్ళకు కూడా మనం లోక కళ్యాణానికి మంచి విషయాన్ని తెలుపుతూ వాచికంగా ఇలా ఉన్నప్పుడు ఎలాంటి కఠినమైన సమస్యలు వచ్చినా ఇట్లాంటి జీవిత విధానాన్ని మార్చుకోకుండా అంటిపెట్టుకొని నిష్ఠాసౌర్యులతో జీవించగలిగినప్పుడు క్రమంగా ఇంద్రియ మనోజయం దానికై అదే సిద్ధిస్తుంది. అలా చేయగలగాలంటే తరచుగా వారి చరిత్ర పారాయణ, బోధలు మననం చేస్తూ ఉండాలి. ఏమవుతుంది మనకి? ఇది చేద్దాం అనుకున్నాం కానీ ఎందుకోనండి మనసు నిలవట్లేదు అన్నాం అనుకోండి, కారణం ఏంటి? మనలో దాని బలం మన మీద పనిచేయట్లేదు అని. అంటే మన లక్ష్యం మీద మనకి ప్రీతి లేకపోవడము, ఇది ఎందుకు చేస్తున్నాము
ఎందుకు చేయాలో తెలియకపోవటము, తెలిసినా కానీ చుట్టూ ఉండే పరిస్థితుల ప్రభావము, మన కుటుంబంలో పరిస్థితుల ప్రభావము, ఇవి మన మీద బలంగా ఉండి, అందుకని అది మనకెప్పుడు గుర్తుండి ఈ జీవిత విధానాన్ని అంటిపెట్టుకొని మనం సౌరులతో జీవించాలి అంటే ఆయన చరిత్రను శ్రద్ధగా పారాయణ చేస్తూ, అందుకే మాస్టర్ గారు అంటున్నారు ఇవన్నీ మనం చేయగలగాలంటే తరచుగా వారి చరిత్ర పారాయణ బోధలు మననం చేస్తూ ఉండాలి. పారాయణ చేసామండి, ఎప్పుడో ఒకసారి చదివామండి, ఇప్పుడు గుర్తులేవు అన్నట్టుగా కాదు. మనకి ఇష్టమైన వాటిని ఎలా మనం పదే పదే మాట్లాడుతూ ఉంటాం, మననం చేస్తూ ఉంటాం, అలా మననం చేస్తూ ఉండాలి. ఇలా కాని పూజ వ్యర్థం. మాస్టర్ ఒకటే మాట చెప్తున్నారు, ఇట్లా మానసికంగా ఇట్లా జీవిస్తూ ఆయన గురించి చిత్రపారాయణ చేసి మననం చేయటం, ఇలాంటివి చేయకుండా, ఏమి చేయకుండా ఊరికే యాంత్రికంగా ఏదో ఆయన పంతులు గారు వచ్చి కూర్చున్నారు, మనల్ని అక్షంతలు వేయమన్నారు, మనం అక్షంతలు వేసాం, లేకపోతే ఆయన కింద నీళ్ళు పోయమన్నారు, నీళ్ళు పోసామన్నాం అనుకోండి. అంటే ఆ భావన కూడా లేకుండా ఇలాంటి పూజ చేయటం చేసిన వ్యర్థం. అది తెలియక మన వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, రెండు ఇటు మాట్లాడుతూ ఉంటారు, అటు చూస్తూ ఉంటారు, అసలు అక్కడ కూర్చున్న మహనీయుడి గురించి ఆలోచన ఉండదు, భగవంతుని పెట్టినా ఏం చేసినా కానీ వీళ్ళకి లెక్కే ఉండదు. ఫ్రెండ్స్ వచ్చారా, టిఫిన్ చేసి వెళ్ళారా, కాఫీ తాగి వెళ్ళారా అన్న దృష్టి వాళ్ళ మీదే తప్పించి, అరే మనం ఆయన పూజ చేస్తూ ఉన్నాం, ఎదురుగా మూర్తి కూర్చొని ఉన్నారు అనే భావన లేకుండా చేసామనుకోండి, అలాంటి పూజ వ్యర్థం. క్రమంగా లౌకిక విషయాల ప్రాబల్యం ఎక్కువై పూజ యాంత్రికము, నిర్వీర్యము అవుతుంది. నిరంతరము పూజ చేయవాడు అవడం మాని పూజకు అరి అంటే లేక శత్రువు అవుతాడు అంటున్నారు. పూజారిలో నిరంతరం పూజ చేయాల్సిన వాడు, వాడికి ఇలాంటి భావం లేకపోవడం వల్ల పూజ అరి అంటే మాస్టర్ గారు అంటున్నారు, పూజకు అరి అంటే లేక శత్రువు. పూజకి అరి అనేది శత్రువు అనమాట, శత్రువు అవుతాడు అంటున్నారు. అంటే మనం ఉత్తమంగా ఎలా జీవించాలి అంటే మాస్టర్ గారు చెప్తున్నారు, బాబా ఎన్నడలా ఎప్పుడూ ఉన్నారు, అది గుర్తుంచుకున్న వారికి గుర్తున్నంత ఫలితం. ఆ సాన్నిధ్యాన్ని మనం చంచలమైన మన మనసులో మర్చిపోతూ ఉంటాం కనుక ఆయన సాన్నిధ్యాన్ని గుర్తుంచుకోవడం కోసం మూర్తి పూజని మనకి ఆలంబనగా ఇచ్చారు. అది చేసుకుంటూ నిసంధ్యంలో కనీసం అది స్మరించడం ద్వారా మనకి వీలున్నంత వరకు దాన్ని చేసుకుంటూ ఉండి ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించడానికి మనకి ఉపకరిస్తుంది. మనకున్న ధర్మాల పరంగా అది కుదరనప్పుడు పరిమితంగా చేసుకుంటూ ఉన్నా, మనకి వీలైనప్పుడు ఖాళీగా శనివారం ఆధారం వస్తే మనం ఏదో నిద్రపోదాం, సినిమాకి వెళ్దాం అని కాకుండా మనకి ప్రీతికరమైంది ఏంటి, ఆయన్ని చేసుకోవటం. ఎందుకు? మనకి శ్రేయస్సునిస్తుంది. ఏమంటే బాబాని పూజిస్తే బాబాకి ఏమన్నా వస్తుంది, ఆయనకు ₹1,00,00,000 వస్తాడు నేను పూజ చేస్తే అని. కానీ నేను ఆయనకి పూజ చేయటం అనేది నా శ్రేయస్సుకు వినియోగపడుతుంది. ఆయన చెప్పినట్లుగా ఆచరిస్తే నా శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది అనే విషయం స్మరించినప్పుడు ఆయన కాకపోతే ఎవరిని పూజిస్తాం? వాడెవడో భలే ఆడతాడండి, వాడెవడో భలే డాన్స్ చేస్తాడన్నాం అనుకోండి, వాడికి మనం ఎవరో తెలియదు, మనం ఎంత గొప్పగా వాడి గురించి చెప్పి ఎంతసేపు డబ్బా కొట్టినా కానీ వాడి వల్ల మనకు ఒరిగేది లేదు, మన వల్ల వాడికి ఒరిగేది లేదు. కానీ అది ఫ్యాషన్గా కనపడుతుంది. ఇంతమందికి ఇన్ని రకాలుగా సేవ చేస్తూ, ఇంతమంది జీవితాన్ని నిలుపుతూ నడిపిస్తూ ఈ సృష్టి అంతా నిర్వహిస్తున్న వాడి గురించి మాట్లాడుకోవడం మాత్రం అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోతుంది. ఎంత ఆశ్చర్యకరమో చూడండి. మనం ఈ రోజున రాజకీయాల నాయకుల గురించో ఇంకొకటి గురించో ఎంతసేపైనా మాట్లాడుకోగలం. బాబా గురించి మాట్లాడమనండి, అబ్బాయి ఏం చెప్పుకుంటామండి ఆయన. పోనీ ఆయన చేసిన పనులు ఎవరన్నా ఒక్కటైనా చేయగలరా? వచ్చిన డబ్బంతా అలా పనిచేయగలరా? పంచభూతాల్ని తన ఆధీనంలో ఉంచుకోగలరా? ఇక్కడ కూర్చొని అక్కడ జరిగే సర్వజ్ఞత చూపించగలరా? ఎక్కడో సముద్రంలో మునిగిపోతున్న వాడిని, కొలువులో పడిపోతున్న బిడ్డను రక్షించగలరా వీళ్ళు ఎవరన్నా? మరి వాళ్ళ గురించి అంత గొప్పగా చెప్పుకొని అంత గొప్పగా మనం ఎందుకు ఫీల్ అవుతాం? ఆయన గురించి మాట్లాడుకోవటం, మన జీవితానికి ఆధారమై మనలో నడిపాయని పూజించుకోవడం అవుట్ ఆఫ్ ఫ్యాషన్ ఎలా అవుతుంది? మాస్టర్ గారిని అడిగారండి, ఇదేంటి మాస్టర్ గారు మీరు ఇంత గొప్పగా చదువుకోరుండి మీరు ఇలా పటాలు పెట్టి పూజించడం ఏంటి అని. మాస్టర్ గారు కాబట్టి ఎలా చెప్పారో అలా చెప్పారు, వాళ్ళ జీవితాన్ని మార్చారు. అంటే ఆయనకి ఎంత చక్కటి అవకాశం, అలా వాళ్ళు అడిగేట్లుగా చేసి వాళ్ళ జీవితాన్ని మార్చేసి బాబాకి లింక్ చేశారు. వివిధ మతాల వాళ్ళు ఆ రోజున మాస్టర్ గారు స్టూడెంట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మతాలతో సంబంధం లేకుండా, వాళ్ళ ధర్మాలతో సంబంధం లేకుండా అందరూ బాబా భక్తులయ్యారు మాస్టర్ గారి దయ వల్ల. అందుకని నిజంగా ఎవరి గురించి మాట్లాడుకోవాలి, నిజంగా హీరో ఎవరంటే ఆయనే. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ కోసం, వాళ్ళ బ్రతుకు తెరువు కోసం తెరల మీదో లేకపోతే మైదానాల్లోనూ ఆడేవాళ్ళే తప్పించి
మన జీవితాలకు వాళ్ళు ఒక్క పైసా కూడా ఉపయోగపడదు. అందుకని అటువంటి మహనీయుడిని గుర్తుపెట్టుకొని మనం ఆయన్ని పూజిస్తూ ఆయన సాన్నిధ్యాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నిస్తూ మనలో ఉన్న వాటిని సంస్కరించుకుంటూ ఆయన చరిత్ర పారాయణ చేస్తూ వాటిని మననం చేయటం ద్వారా ఇట్లా నిష్ఠాసబూరిలతో జీవిస్తూ, అంటే ఇది జీవిత విధానం కావాలి. అంతేగాని శనివారం ఆదివారం ఉంటానండి, మిగిలిన రోజులు మాత్రం నా వల్ల కాదు, ఆఫీసులో టెన్షన్లు, వాళ్ళతో వీళ్ళతో గొడవ పడడం కానీ అన్నాం అనుకోండి, అంతా తీసుకెళ్ళి మళ్ళీ మనం ఎక్కడ పారిపోస్తున్నట్టు అర్థమైపోతుంది. అందుకని కాదంటే నిలుపుకోవాలి, ఇది రోజు ఉండేదే, దీనిలో కూడా ఆయన గుర్తుపెట్టుకొని ఎలా చేయగలుగుతాను అనే దాన్ని మనం నేర్చుకోవాలని చెప్పి మహర్షి గారు చెప్తున్నారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.